దేశం కోసం ప్రాణాలు అర్పించిన విప్లవ వీరుడు భగత్ సింగ్ ఆశయాలు నేటి యువతకు మార్గదర్శకమని కర్నూలు తహసీల్దార్ వెంకట రమేష్ బాబు తెలిపారు. తాండ్రపాడు గ్రామంలో నిర్వహించిన భగత్ సింగ్ విగ్రహావిష్కరణ మహోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువతతో కలిసి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేవలం 23 ఏళ్ల చిన్న వయసులోనే దేశ స్వాతంత్ర్యం కోసం ఉరికంబాన్ని ముద్దాడిన భగత్ సింగ్ ధైర్యం సామాన్యమైనది కాదని కొనియాడారు. నేటి యువత సెల్ ఫోన్లు వ్యసనాలకు బానిసలు కాకుండా భగత్ సింగ్ లాంటి మహనీయులకు స్ఫూర్తిగా తీసుకొని దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ తాండ్రపాడు గ్రామంలో భగత్ సింగ్ గారి విగ్రహ ఆవిష్కరణకు ఈరోజు హాజరు కావడం జరిగింది. కరెక్ట్గా మార్చి 23, 1931 సంవత్సరంలో భగత్ సింగ్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం ఒక కేసు విషయంలో అరెస్ట్ చేసి మరణదండన విధించి అన్యాయంగా అక్రమంగా మరణశిక్ష విధించడం జరిగింది. తర్వాత కాలంలో భగత్ సింగ్ గారి అంటే కాంట్రిబ్యూషన్ ఇండిపెండెన్స్ మూమెంట్కు ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఈ రోజంతా కూడా గ్రామంలో ఒక మీటింగ్ ద్వారా ప్రజలకు తెలియజేసి ఆ రోజుల్లో స్వాతంత్రం సాధించడం కోసం ఆయన పడినటువంటి కష్టాన్ని, ఆయన చేసినటువంటి కృషిని ఇవన్నీ కూడా విపులంగా వివరించడం జరిగింది. అంత చిన్న వయసులో ఆయన పూర్తి స్థాయిలో అంటే స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో సాధించడానికి కోసం అంత చిన్న వయసులో ఆయన గట్టిగా కంకణం తీసుకొని తద్వారా యువతలో ఒక స్ఫూర్తిని రగిల్చి తద్వారా స్వాతంత్ర ఉద్యమంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం ద్వారా ఈ రోజు కూడా ఆయన చనిపోయి సుమారు మనకు ఇప్పటికి 95 సంవత్సరాలు అయినా కూడా ఆయన చేసినటువంటి కృషి మనకి ఇంకా ఈ రోజు వరకు గుర్తుంటుంది. తద్వారా భగత్ సింగ్ భౌతికంగా మాత్రమే బ్రిటిష్ ప్రభుత్వం వారు ఆయన్ని ఎలిమినేట్ చేయగలిగారు, కానీ ప్రతి భారతీయుడి హృదయంలో ఆయన ఈ రోజుకి కూడా నిలిచి ఉన్నారు. తద్వారా ఆయన ఏదైతే ఏ అభివృద్ధి సాధించాలి, భారతదేశం ఏ రకంగా ముందుకు వెళ్ళాలని ఆయన కాంక్షించారో ఆ దిశగా మనం ముందుకు వెళ్ళడం ద్వారా మనం ఆయనకి ఘనమైన నివాళి ఇవ్వడానికి వీలవుతుంది. తద్వారా ఆయనకు నిజమైన ఘన నివాళిని మనం అర్పించగలుగుతాం. ఆ విషయం